గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే, నిన్న మంత్రి కేటీఆర్ వరంగల్ సభలో మాట్లాడుతూ రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన సమర్థతకి ఇది నిదర్శనం అని చెప్పి ఆయన చెప్పారు. ఓర్వలేకనే ప్రతిపక్షాలను కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని చెప్పి ఆయన అన్నారు. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇంకోటి రెండో వార్త అన్నింటిలో కూడా మెయిన్ ఇంకో సెకండ్ బ్యానర్ అది 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ సరిగా అమలు కావట్లేదు, పెంచినటువంటి పెన్షన్ ఎవరికి అందట్లేదని చెప్పి ఢిల్లీలో ఒక మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త అన్ని పత్రికలు తీసుకున్నాయి. అయితే ఆ మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ తర్వాత కేజ్రీవాల్ని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అది కంటిన్యూషన్గా ఉన్నటువంటి వార్త అది. ఇక ఇంకో వార్త చూసుకున్నట్లయితే, ఈ టీఆర్ఎస్ క్యాడర్ సంబంధించి ఉద్యమకాలంలో బాగా పనిచేసిన వాళ్ళకి ఉద్యమకారులందరికీ కూడా పెద్దపీట వేస్తామని చెప్పి నిన్న మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, ఉద్యమకారులకు ఇస్తామని చెప్పారు. ఆ వార్త కూడా ఒకటి నమస్తే తెలంగాణ మెయిన్ బ్యానర్గా తీసుకుంది. ఆ తర్వాత ఈనాడు ఒక ప్రత్యేక కథనం ఇచ్చింది ఈసారి బడ్జెట్ సంబంధించి. ఈసారి కూడా బడ్జెట్ 1.3 lakhs crores నించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతుందనే విశ్వాసం ఉంది ప్రభుత్వానికి అని చెప్పి ఆ కథనం తీసుకుంది. ఎన్నికల హామీల అమలుకు ఈసారి బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు అనేది ఆ కథనం సారాంశం. అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించే ఇక్కడ రాష్ట్రంలో కూడా మోడీ చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. మొత్తం మాజీ సైనికులు కూడా గౌరవించినటువంటి ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రశ్నించారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నయీం కేసులో నిన్న ఎమ్మెల్యే తర్వాత బీసీ ఉద్యమ నాయకుడు, బీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్యని సిట్ ప్రశ్నించింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవే ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. 2.5 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 స్థానానికి తెచ్చినటువంటి సమర్థత కేసీఆర్ది. వేరే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తర్వాత మిగతా చిన్న రాష్ట్రాలు కూడా ఏవి కూడా ఇప్పటికీ ఇంకా వాళ్ళు నిలదొక్కునే పరిస్థితులు ఉంటే మనం నెంబర్ 1 స్థానానికి ఎదిగాం. అయినా కూడా ప్రతిపక్షాలు కావాలని విమర్శిస్తున్నాయి, అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయని చెప్పి మంత్రి కేటీఆర్ అన్నారు కదా. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఎండ లక్ష్మీనారాయణ గారు, టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి మహేష్ గారు మనతో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, 2.5 ఏళ్లలో నెంబర్ 1 అది చాలా సర్వేలు వచ్చాయి. అన్ని సర్వేలు కూడా నెంబర్ 1. చివరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మన నెంబర్ 1కి వచ్చాము. అది కేసీఆర్ సమర్థత అని కేటీఆర్ అన్నాను. సో ఆదరణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధిని కూడా ముందున్నామని ఆయన చెప్పింది. ఎట్లా చూస్తారు? అసలు నెంబర్ 1 వచ్చినటువంటి అంశం ఏది? నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా. రాష్ట్ర రైతులకు కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇచ్చినటువంటి 791 కోట్లు రైతులకు పంచనందుక. రెండో విషయం, ఆరోగ్యశ్రీ కింద బకాయిలు ఇవ్వనందుక, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందుక, డబుల్ బెడ్రూమ్లు 300 ఇల్లు కట్టి ఆర్టీసీ బస్సులకు వెనక బ్రహ్మాండమైనటువంటి అందమైనటువంటి చిత్రాలతో పోస్టర్లలో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నందుక నంబర్ 1 వచ్చినటువంటి స్థానం ఏంది? మీకు మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయని నిజామాబాద్ జిల్లాలో 77 గ్రామాలకు నీళ్లు నడుస్తున్నటువంటి దాన్ని ఆపేసినందుక. మరి కామారెడ్డిలో 136 గ్రామాలకు ఉద్దేశించిన దాన్ని 160 కోట్ల దాంట్లో 155 కోట్లు ఖర్చు అయినాక కూడా అక్కడ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా నీళ్ళు అది ప్రారంభించినందుక. నేను ఒక్కటే విషయం అడుగుతా ఉన్నాను. ఈ రకమైనటువంటి విత్తనాలు సమర్థవంతంగా సప్లై చేయనందుక ఎందుకు నంబర్ 1 వచ్చింది? నంబర్ 1 వచ్చింది పారిశ్రామికంగా సులభతరమైనటువంటి విధానాల విషయంలో వచ్చింది. 3 ఎకరాల భూమిని పంపిణీ చేసినందుకు వచ్చిందా? లేకపోతే ఈ యొక్క షుగర్ ఏదన్నా ఇండస్ట్రీస్ ఉన్న ఇండస్ట్రీని షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యమంలో వాడినటువంటి షుగర్ ఫ్యాక్టరీ, ఉద్యమంలో ఎత్తుకున్నటువంటి నినాదం నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ. మరి ఏదైతే ఉద్యమంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి నినాదం మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ. 3 యూనిట్లు మూసేసి ఇవాళ రైతులు చెరుకు బదులు సోయా వేసి ఇవాళ నిండా మునిగినటువంటి పరిస్థితి కారణమైనందుక. ఓకే, ఒక్క నిమిషం. రైట్, మహేష్ గారు మీరు చూస్తారు. సంగప్ప గారు, ఇది ఒక వింత పరిస్థితి నెలకొంది. గత ఒక 6 నెలలుగా చూస్తూ ఉంటే ఎవరో 9 దాకా పేరు లేని ఎల్ఐఎంఎల్ఐ తీసుకొచ్చి ఓ సర్వే అంటారు. ఆ సర్వేలో కేసీఆర్ గారికి నెంబర్ 1 అంటారు. దాని మీద ఇక్కడ కేసీఆర్ గారి శ్రేణులు సంబరాలు.
తెలంగాణ ప్రజల్లో ఒక అభూత కల్పన, అంటే మనం ఏదో సాధిస్తున్నామని ఒక భ్రాంతిని కలిగజేసే ప్రయత్నం ఒక 6 నెలల నుంచి ఇదే పనిగా జరుగుతుంది. మరి ఎందుకు 6 నెలల నుంచే జరుగుతుంది అంటే ఆ రెండు సంవత్సరాలు కొత్త రాష్ట్రం అన్నారు, గత ప్రభుత్వాలు అన్నారు, వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం మా సంగతి ఏందని దాదాపు మీరు గతంలో చూశారు, 43% కోసం ఉద్యోగులు రోడ్లు ఎక్కిన పరిస్థితి, ఆర్టీసీ బస్సులు బంద్ చేసిన పరిస్థితి, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్న పరిస్థితి, రైతులు ఏకమొత్తంగా రుణమాఫీ చేయమంటున్న పరిస్థితి, డబుల్ బెడ్రూమ్ సంగతి ఏందని ప్రజలు సామాన్యులు నిలదీస్తున్న పరిస్థితి, వీటన్నిటిని కప్పిపుచ్చడానికి, వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరచడానికి ఈ సర్వేలను ఒక కొత్త తతంగం తీసుకొని ముందుకు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు. సంగప్ప గారు, మీరు విన్నారు, గతంలో మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, మీరు ఎన్నో చూసుంటారు గత ప్రభుత్వాలని. మానవాభివృద్ధి సూచికలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తుంది, దానికి ఒక శాంటిటీ ఉంది. ఏది మనుషుల జీవన ప్రమాణం పెరిగింది కాబట్టి, వాళ్ళ జీవిత విలువలు పెరిగినాయి కాబట్టి వాళ్ళకు ఒక శాంటిటీ ఉంది. తర్వాత అక్షరాస్యత పెరిగిందంటే దానికి అర్థం ఉంది. లేదు ఇంకా ఇక్కడ ఉన్న స్థూల ఆదాయం ఏది ప్రతి ఒక్కళ్ళు సంపాదించే ఆదాయం మొత్తాలు పెరిగినాయని ఏమైనా కేంద్ర సంస్థలు ఏమైనా గణాంకాలు గట్టి చెప్తే నిజంగానే ప్రజల్లో ఒక సంతోషం ఉందని మనం నమ్మాలి. ఇదేంది సంగప్ప గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మా దగ్గర బిజినెస్ చేసుకోవచ్చు మీరు, మా దగ్గర ఆల్ ఫ్రీ స్కీమ్, మా ప్రజలకు మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మా ప్రజలకు మేము రుణమాఫీ చేసినా చేయకపోయినా, మా ప్రజలకు మేము ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టినా కట్టకపోయినా, వాళ్ళకు రోగాలు వచ్చి బతికినా సచ్చినా, డెంగ్యూ మరణాల మీద మాట్లాడకపోయినా, నకిలీ విత్తనాలు వచ్చినా ఏమొచ్చినా మేము వీటి మీద స్పందించము. కేవలం మీరు వచ్చి పెట్టుబడులు పెట్టుకోవడానికి మాత్రం మేము భూమి ఇస్తాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తామని ప్రచారం చేసుకోవటంలో ఇగో వీళ్ళు నెంబర్ 1 అని ఆ సంస్థ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో ఇచ్చిన నెంబర్ 1 ర్యాంక్ని ఇదే ఘనతలాగా మనం చెప్పుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే అసలు ఏమైనా అర్థం ఉందా సంగప్ప గారు? ఒకవేళ నేను ఒక్క మాటలు ముగిస్తాను, ఒకవేళ నిజంగా సర్వే చేయాల్సి వస్తే కొన్ని ఇండిపెండెంట్ సంస్థలు ముందుకొచ్చి సర్వే చేస్తే మీరు ఇంతకుముందు చూసినారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేంద్ర NCRB నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ఒక సర్వే చేసి ఫలితాన్ని ఇచ్చింది. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ 2. ఈ రోజు తెలంగాణ అప్పుల్లో కూడా నెంబర్ 1 స్థానానికి ఎదిగింది. 60 మిగులు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి 65,000 కోట్లు ఇప్పటికే ఆక్యుపై చేస్తున్నది. కళ్ళుండి చూడలేని నాయకులుగా మాట్లాడితే మేము ఏం చేస్తాం సార్? గడిచిన 2.5 సంవత్సరాల్లో ఒక అన్స్ ఇండియా నుంచి అన్స్ ఇండియా నంబర్ 1 అని చెప్పింది. మోడీ గారు తన సర్వేలో నంబర్ 1 పేపర్లో చూసాం మేము. చెస్ సర్వే ద్వారా నంబర్ 1 ముఖ్యమంత్రి ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అని చెప్పారు. VDP సర్వేలో వారు నంబర్ 1. వినండి సార్, VDP మాదా సార్? మా సంస్థనా? తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థనా? మీరు మాట్లాడినప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు నిన్నగాక మొన్న అధికారులు ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ అధికారులు కూడా మా TRS పార్టీ వల్ల సార్. నిన్నగాక మన నీతి ఆయోగ్లో స్వయంగా ప్రధానమంత్రి చాలా బ్రహ్మాండంగా పథకాలని చెప్పారు. ఇండియాలో నంబర్ 1 సంక్షేమ పథకాల్లో వెల్ఫేర్లో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పారు. 1 into 206 సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి నంబర్ 1 అని చెప్పారు. అదేవిధంగా ఇండియాస్ మోస్ట్ పాపులర్ సీఎం అని చెప్పింది కూడా ఆ సర్వేలో కూడా ముఖ్యమంత్రి గారు నంబర్ 1 అని చెప్పారు. ఇవన్నీ చెప్తా ఉంటే నిన్నగాక మన స్వయంగా సెంట్రల్ గవర్నమెంట్లోని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా నంబర్ 1 ముఖ్యమంత్రి కేసీఆర్, నంబర్ 1 స్టేట్ తెలంగాణ అని చెప్పారు. మోడీ సర్వేలో కూడా నంబర్ 1 అని చెప్పారు. ఇవన్నీ ఒకవైపు సర్వేలు చెప్తా ఉంటే వీటిని నమ్మకాన్ని పోని. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 8 ఎన్నికల్లో మేము వరుస పెట్టి విజయం సాధించాం. మీకు డిపాజిట్లు దొరకలేవు, మీకు డిపాజిట్లు రాలేదు, మీకు కార్యకర్తలు నాయకులు లేరు, పోటీ చేసేవారు లేకుండే. ప్రజాస్వామ్యంలో రిఫరెండం చివరిగా ఎలక్షన్లే కదా సార్. మరి వరుస పెట్టి మేము చేసిన తప్పైతే మా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మేము మాటలు చెప్తా ఉంటే మన మహేష్ గారు చెప్పినట్టు తప్పుడు పనులు చేసి ఉంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత ప్రాధాన్యత ఎందుకు లభిస్తుంది సంగప్ప గారు? వరుస పెట్టి 8 ఎన్నికల్లో గెలిచాం కదా సార్, అది ప్రజా రిఫరెండమే కదా. ప్రజాస్వామ్యంలో చివరికి ప్రజా రిఫరెండం ముఖ్యం. అదంతా ఉంది సార్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చూసి డబ్బింగ్ ఎందుకు వేస్తారు సార్? మేము ఏ పథకాలు ఇస్తే ఆ పథకాలను ఎందుకు వేస్తూ ఉన్నారు సార్? ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ యొక్క రాష్ట్రాల్లో మేనిఫెస్టోలో మేము మిషన్ భగీరథ పెడతాం, మిషన్ కాకతీయ పెడతాం, మేజర్ ఇరిగేషన్ తర్వాత ప్రతి ఇంటికి, ప్రతి గుంటకు, ప్రతి 1,00,000 ఎకరాలకు, ప్రతి 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎందుకు ఫాలో అప్ అవుతున్నారు సార్? ఇవన్నీ నేను చూస్తూ ఉంటే వరుస పెట్టి చెప్తా ఉంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక మేము అవునంటే వాళ్ళు కాదనాలని చెప్పి పవర్ పోయి పరేషాన్ అయిపోయి ఆగమైపోయి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి తప్ప ఒక్కటా సార్?
సార్ ఒక సంగప్ప గారు చెప్పారు, ఒక V6 చెప్పారు, ఓ టీ న్యూస్ చెప్పారు, లేకపోతే ఎన్టీవీ చెప్పారు, ఓ ముగ్గురు నలుగురు చెప్పారంటూ వరుస పెట్టి అన్నిటికన్నీ సర్వేలు 100 సర్వేలు మాకు చెప్పి నంబర్ 1 ముఖ్యమంత్రి అయ్యా అంటే వారు నమ్మట్లేదు. ఇవాళ దేశంలో సర్వే చేయలేదు సార్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఒక్క సర్వే కాదు సార్, 100 సర్వేలు సార్. ఇంకా ఇవన్నీ ఖాళీ న్యూస్లో వచ్చిన సర్వేలు సార్. న్యూస్లో రాని సర్వేల్లో స్వయంగా ప్రధానమంత్రి చేసిన చంద్రబాబు గారు చేసిన వారి సర్వేలు కూడా నంబర్ 1 వచ్చాయి సార్. గౌరవ ముఖ్యమంత్రి నిన్న కేటీఆర్ గారు వరంగల్లో ఎప్పుడైనా ఐపాస్ ద్వారా నేను కేటీఆర్ గారితో గౌరవ మంత్రివర్యులతో అమెరికా వెళ్ళినప్పుడు ఆ దేశంలో అమెరికాలోని ఒక ప్రధాన కంపెనీ సిస్కో కంపెనీ ఓనర్ చెప్పారు సార్, టిఎస్ ఐపాస్ ఏదైతే ఉందో అట్లాంటి పర్మిషన్ ఉన్నటువంటి విధానం ఒక దేశంలో కాదు ప్రపంచంలో, మీ దేశంలోనే కాదు అమెరికాలో కూడా లేదని చెప్పారు సార్. ఇప్పటికి 2500 పర్మిషన్ పారిశ్రామిక వార్ల కింద ఇచ్చాం సార్. దాంతో 5 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి సార్. ఒక 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతా ఉంది సార్. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అన్నిట్లో నంబర్ 1 గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే సార్ 2.5 సంవత్సరాలైంది సంగప్ప గారు. ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపమా సార్ రాత్రికి రాత్రి చేయడానికి? 60 సంవత్సరాల్లో మీరు చేయలేనివి, మీకు చేతగాని, మీకు వదిలేసినవి మేము ఎలా చేయగలుగుతామండి 2.5 సంవత్సరాల్లో? ఎస్, ప్రజలు మాకు కూడా అవకాశం ఇస్తారు. 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఇస్తారు. ఈ రానున్న 20 సంవత్సరాల్లో వరుస పెట్టి మేము చెప్పిన కార్యక్రమాలు 100% చేస్తాం. దాని తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుంది. కానీ ఇగో మేము అవునంటే వాళ్ళు కాదంటే ప్రజలు చూస్తా ఉన్నారండి. V6 వరకు కొన్ని లక్షల మంది చూస్తాను. నేను చెప్పిన సర్వేలు అన్ని కూడా V6 లో చూసిన ప్రజలందరూ పేపర్లో చదివినాయే. మేము చెప్పే పథకాలు ఉన్నాయి సార్. ఈ సమస్యలకు కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ మహేష్ గారు కాదా? వారు ఉత్తమ్ కుమార్ పరిష్కారం చేయాలి మీరు చేయరా? 6 నెలల్లో పోతుందా సార్ సంగప్ప గారు? 60 ఏళ్లలో మా మీద శని కూర్చున్నది. 60 ఏళ్ల శనిని 2.5 సంవత్సరాలు తీయగలుగుతాం. సమయం కాల, కొంత అవకాశం ఆగమైపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెంచుకున్నా గానీ ఆ గడ్డం మొన్న వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా సార్, గిన్నిస్ బుక్. 112 అంగుళాలు, 112 కాదండి 300 అంగుళాలు పెరిగినా ఏం ఉరిగేది లేదండి. ప్రజలకు గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెంచుకుంటే మా ప్రజలకి ప్రభుత్వం వచ్చిందాక గడ్డం పెంచుకుంటే నాకు తెలిసి 300 కాదు గిన్నిస్ బుక్ రికార్డ్ అవుతుంది. ప్రభుత్వం రాదు, మీరు గడ్డం పెంచుకోవాల్సింది. మీరు వచ్చి మాట్లాడు ఒక మాట సార్, కరెంట్ లేదు సార్, పర్సనల్ ఇష్యూ వస్తాను సారీ. కరెంటు అడిగితే కాల్పులు జరిపారు సార్. 9 స్పీకర్ సురేష్ రెడ్డి ఉన్నప్పుడు డబ్బులను సంగపారు ఇప్పించలేని డబ్బులకు నిన్నగాక మొన్న 6 ధర్నా రాస్తారు ఒక చేస్తారు. దేనికోసం సార్? ఇవి కాకుండా వేరే ఏదైనా చెప్పండి జీవన్ రెడ్డి. 10,500 నీళ్ళు ఇస్తున్నామా ధర్నా చేస్తుండ్రా, రస్తారోకం చేస్తా ఉన్నారా? ప్రతినిత్యం 2 బెడ్రూమ్ ఇల్లు పథకం తీసుకెళ్తామని చెప్పి కనుక మీరు చేస్తాను. దేని గురించి చేస్తున్నారు? జీవన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తెస్తే మనం అప్పుల కళాశాలలు మూసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ నిలుపుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, ఉచితంగా అందించాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా వాడికి వైద్యాన్ని దూరం చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ITIR అని గొప్ప ప్రాజెక్ట్ చేస్తే దానిలో మరి మిగులుబాటు లేదా, ఏమి తక్కువ ఎక్కువలు ఉన్నాయో మాకు తెలియదు కానీ మీరు సాధించుకోలేదా, కేంద్రం ఇవ్వలేదా, దాన్ని అటకెక్కించి ఇదేదో పనికిరాని పాలసీని ముందట పెట్టి దీన్ని నంబర్ 1 చూపించుకుని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవానికి దూరంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదు. ప్రజలకు అర్థమవుతున్నాయి వాస్తవాలు. మీరు చేసే నంబర్ 1 ర్యాంకులతోని వాళ్ళకు ఒక్క పూట కూడా వాళ్ళకు ఒక్క పూట కూడా కడుపు నిండే పరిస్థితి లేదు. దాన్ని జీవన్ రెడ్డి గారు బల్లగుద్ది వాదించడంలో ఘనుడు, అసలు పాయింట్లను పక్కకు తీసుకెళ్లడంలో మాహిరు. ఒక విషయం ఇక్కడ చెప్పేది ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా మోసం చేస్తా ఉన్నారు. వారు ఏం మాట్లాడతారండి? కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన తర్వాత ఇస్తామంటారండి. కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చిందండి? రైతుల కోసం ఇచ్చింది. రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఆ ఇన్పుట్ సబ్సిడీ నెలల తరబడి
పంచనటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. 93,000 ఇల్లు ఇచ్చిందండి. 93,000 ఇల్లు ఇస్తే వీళ్ళు ఇప్పటివరకు కడుతున్న ఇల్లు ఎన్ని? 25 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే 300 ఇల్లు ఫామ్ హౌస్ పక్కనో సనత్ నగర్లోనో ఓవరాల్గా 300 ఇల్లు నిర్మాణం జరుగుతుంది. నిన్న హైదరాబాద్లో 30 అంటే మొన్న 15,000, మీరు నేను 15,000, 30,000 ఇండ్లకు సంవత్సరం లోపు 1,00,000 ఇల్లు కట్టిస్తున్నారు. 3,000 అంటే చెప్తున్నాను. కట్టిస్తా అన్న మనుషులు 15,000కు కాంట్రాక్టులు పిలిచే పరిస్థితుల్లోనే ఉన్నారు. కాంట్రాక్టర్లు వెనకపోయినరు, భూమి గుర్తించిండ్రు, భూమిని మార్చిండ్రు. ఇదంతా ఈ ప్రాసెస్. అసలు నిర్మాణానికి యంత్రాంగం అవసరం కదండి. ఇండ్ల నిర్మాణానికి యంత్రాంగం అవసరం. 1179 మంది హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళని ఆ డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశారు. 1179 మందిని తొలగించారు. ఇళ్ల నిర్మాణం చేస్తామంటారు. ఇళ్ల నిర్మాణానికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఒక విషయం ఇక్కడ చెప్తా ఉన్నాను. ఏదన్నా చెప్తే ఆధారంతో మాట్లాడాలి సార్. ప్రతిపక్షంలో బీజేపీలో కాంగ్రెస్ లో నిలబడమనండి, సార్. ఇలా 4 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 4,861 కోట్ల ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు మేము చెల్లించాం సార్. ఇప్పటికి వినండి సార్, ఈ 3,200 కోట్లు ఏదైతే పెండింగ్ ఉందో అది కేవలం మాపై రుద్ది మోపిన కాంగ్రెస్ మోపినటువంటి భారం సార్. గమనించి మా మహేష్ గారు వారికి సార్, వారికి ఏమైనా ఆధారాలు లేకపోతే, ఏమైనా పేపర్లో క్లియర్ గా లేకపోతే నేను మా కార్డులో ఉన్నాయి సార్, ఇక్కడ రాసి కూడా వారికి ఇప్పుడే పంపిణీ చేస్తా. దయచేసి ఇది వాస్తవమా చేయడానికి ఏం లేదు. చెల్లించాల్సిన బాధ్యత ఏమీ ఉన్నదా లేదా? కాంగ్రెస్ బకాయిల కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ఇచ్చేది మధ్యతరగతి కుటుంబాలకు సార్. ఇప్పుడు మాట్లాడారు అదేదో కాంగ్రెస్ బకాయిలు అన్నట్టు చెప్తారు. కాంగ్రెస్ అప్పు చేస్తే మీరు కడుతున్నట్టు చెప్తారు. ఏంటి పేద ప్రజలకు పిల్లలకి మీకు చెప్పండి, మీకు రాలేదని చెప్పండి, మీతో రాలేదని చెప్పండి. ఇంకో మాట సార్, 3,200 కోట్ల బకాయిలు పూర్తిగా వారు మోపిందే మా మీద భారం ఉన్నా సార్, మా భుజాల మీద వేశారు సార్. అయినా మేము ఓర్చుకుంటాం సార్. ఇప్పుడు సార్ శిశువు జేబులకి వెళ్ళి ఇవ్వనంటే ఏంది సంగప్ప గారి ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాదు. వాళ్ళ జేబులకి వెళ్ళి ప్రభుత్వ ఖజానా కాంట్రాక్టర్లకి ఇవ్వడానికి 38,000 కోట్ల నుంచి 80,000 కోట్లను పెంచుకుంటారు. మీరు పేద పిల్లలకు ఇవ్వమంటే మీరు మాట్లాడతారు సార్. తల్లి శిశువును అన్నప్పుడు అనేక పురిటి నొప్పులతో ఉంటుంది సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చి మాకు అనేక పురిటి నొప్పులు ఉన్నాయి సార్. 3,200 కోట్ల బకాయిలు ఏవైతే మేము చెల్లించేది ఉందో అది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం కాంగ్రెస్ ఒక్కటి సార్. మీరు అవి గత ప్రభుత్వం తాలూకు బకాయిలు కాబట్టి అది చెప్పండి కదా. మీకు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికి సమానం చెప్తా ఉన్నా. ఒక్క నిమిషం సార్. రెండోది ఇన్పుట్ సబ్సిడీ సార్ 3 నెలలు 4 నెలలు లేట్ అయింది సార్. లేట్ అయిన మాట వినండి సార్. లక్ష్మీనారాయణ గారు ఓపిక అయింది సార్. కొంత కూడేయడమైన మాట వాస్తవం. వరుస పెట్టి 138 సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అభివృద్ధి పథకాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కూడేయడం అయింది. ఓకే, దాని గురించి మాట 2009లో 450 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చేత కాక వాళ్ళు వదిలేసిపోతే శాంక్షన్ అయిన అమౌంట్ మీరు రిలీజ్ చేశారు అంతే. అది కూడా చెప్పాలి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అబద్ధాలు చెప్తా ఉన్నారు. 2009లో ఇవ్వాల్సిన 450 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ వారు ఇవ్వకపోతే, వారికి చేత కాకపోతే, వారు చేయలేకపోతే, వాళ్ళు వదిలేసి రాష్ట్రాన్ని పారిపోతే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో 450 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి. ఇన్పుట్ సబ్సిడీ సార్ కేంద్ర పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీరు వేరే దగ్గరికి వెళ్ళి లక్ష్మీనారాయణ గారు మేము ఫీజులు మేము ట్యాక్సులు కడతామా కేంద్రానికి? ప్రజాస్వామ్యం సంబంధం లేదు. ఎప్పుడు లేదనేటువంటి రోడ్ ఫండ్ కి సంబంధించి నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రి సబ్సిడీ కేంద్రం ఇచ్చిన తర్వాత ఇస్తామన్నారు. జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? 4 నెలలు డిలే అయింది అని మాట్లాడాలి. అసలు ఈ రకంగా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సార్? మీ వ్యవసాయ శాఖ 2009లో ఇవ్వాల్సినటువంటి బకాయిలు 2015 ఇస్తే బీజేపీ నోరు తెరది.
6 సంవత్సరాల తర్వాత సంగప్ప గారు 6 నెలలు కదా, ఐఎమ్ సారీ 6 months తర్వాత కాదు 6 years తర్వాత మేము ఇచ్చాం సార్. వీరికి ఎక్కడ నైతిక బాధ్యత ఉంది సార్? కరెంట్ అడిగితే కాల్పులు జరిపారు సార్. రైతుల బకాయిలు అడిగితే సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ కదా ఉద్యమం చేసింది, కమ్యూనిస్టులు కదా ఉద్యమం చేసింది. కాల్పులు జరిపిన రోజు మీరు చంద్రబాబు దోస్తులు కదా, ఆ రోజు మీ నాయకుడు చంద్రబాబు దోస్తులు కదా, మీరు మహాకూటమితో అలయన్స్ లో ఉన్నారు కదా. ఆ రోజు కాల్పులు జరిపిన తర్వాత రైతుల పక్షాన్ని నిలబడ్డారా మీరు? ఆ రోజు ప్రజలకు చెప్పాలి మీరు. ఇది కూడా చెప్తాను సార్. సంగప్ప గారు కరెంట్ అడిగితే కాల్పులు జరిపితే 9 గంటలు మేము ఇస్తే మా మీద లొల్లి పెడతారు సార్. సార్ మా దగ్గర ఎర్రజొన్న రైతుల బకాయిలు అడిగితే సార్ 11 కోట్లు సార్. మా స్పీకర్ గా పనిచేసినటువంటి సురేష్ రెడ్డి సార్ వారు మా ఆర్మూర్ నుంచి తెలంగాణ దేశంలో ఉన్న పరిస్థితుల మీద చర్చ. మీరు లక్ష్మీనారాయణ గారు మీరు కూడా మాట్లాడాలి. మోడీ గారు ఏదో సర్వే చేస్తే వీళ్ళు నెంబర్ 1 అంట, మీ పార్టీ ఖండించింది. మీరు అసలు సర్వే చేసింది మోడీ? ఎందుకు ప్రచారం చేసుకుంటారు వీళ్ళు? పేపర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారు సర్వే చేస్తారు ఉంటే కాల్పులు జరిపారు సార్. రైతుల కడుపుల్లో బుల్లెట్లు సార్, ఇప్పటికి బుల్లెట్లు ఉన్నాయి సార్ రైతుల కడుపుల్లో. వాళ్ళకి నష్టపరిహారం లేదు. ఆయన ఓటీఎల్లో కపట ప్రేమ రైతుల మీద 60 సంవత్సరాలు ఈ దేశాన్ని దాసి మొత్తం సింహభాగం పరిపాలించాడు కాంగ్రెస్ పార్టీ. ఈ రైతులు ఈ అధ్వాన పరిస్థితులు ఉండడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదు. టీడీపీలో మంత్రులుగా చేసిండ్రు. నెంబర్ 1 ఎక్కడ ఉంది? అన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు వాళ్ళు. నెంబర్ 1 అనేది మేము ప్రజల జీవితాల్లో నంబర్ 1 అనేది లేదు. పేపర్ల మీద నంబర్ 1 ఉన్నది. మాకు ఒక 30 seconds ఇస్తే నేను చెప్తా. దేంట్లో 30 seconds 1 minute తీసుకోండి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక పింఛన్లు 39 లక్షల మందికి 1000-1500 వికలాంగులు వితంతులు. ప్రజా సంక్షేమంలో 39 లక్షల మందికి పింఛన్లు ఇచ్చిందానికి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు మా మా V6 లోపల పనిచేసే నా ఎంప్లాయీస్ ఫిల్టర్ నీళ్ళు ఇస్తా ఉన్నారు సార్. ఫిల్టర్ నీళ్ళు అంటే గతంలో వాళ్ళు పథకాలు బాగా మీరంటున్నారు, వాళ్ళేమో ఏం లేవు. బాగున్నాయంటే వాళ్ళు బాగాలేవు. ఈ రాష్ట్రాన్ని అనారోగ్య తెలంగాణగా మార్చింది మీరు. మా తెలంగాణ ప్రజలకు మోకాల నొప్పిలు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మా తెలంగాణ ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో నిన్న ఢిల్లీలో ఒక మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 1 పెన్షన్ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ సరిగా అమలు కావట్లేదు, నాకు పెన్షన్ అందట్లేదని చెప్పి ఆయన చాలాసార్లు అధికారుల చుట్టూ, తర్వాత మంత్రుల చుట్టూ తిరిగే ప్రయత్నం చేశారు, మంత్రుల దగ్గర పోయే ప్రయత్నం చేశారు. అయితే అవకాశం దొరకపోవడంతో ఆయన నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన కుటుంబాన్ని కలిసేందుకు కూడా నిన్న రాజకీయ నాయకులు కలిసి ప్రయత్నం చేశారు. అయితే అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఒక్కసారి ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశం కోసం త్యాగం చేసినటువంటి జవాన్లను మోడీ విస్మరిస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇదే వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం చెప్పి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడిగారు. ఏమో మహేష్ గారు, మేము జవాన్లని అమరజీవీల కుటుంబాలను బాగా చూసుకుంటామని చెప్పి మోడీ అంటున్నారు. అదే చిన్న పొరపాటు కింద రాద్ధాంతం చేస్తారని చెప్పి నిన్న బీజేపీ అంది. నిన్నటి పొరపాటు మేము ఇయ్యలేదని మాకేం సంబంధం లేదంటున్నారు. నిన్న మాజీ సైనికుడి యొక్క ఆత్మహత్య దురదృష్టకరం. దాన్ని పరామర్శించడానికి పోయినటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తా ఉన్నాం. మోడీ పెద్ద మాటలు చెప్తారు వేదికలెక్కి, మేము దేశభక్తి అంటే నా తర్వాతనే ఎవరైనా జవాన్లు నా ఇంట్లో పుట్టిన వాళ్ళలాగా అనే అభిప్రాయం కలిగేటట్టుగా దేశ ప్రజల్ని మభ్యపెట్టేటట్టుగా చాలా ప్రసంగాలు చేసిండ్రు. నిన్నటి ఉదంతంతో, నిన్న జరిగినటువంటి సంఘటనతో మోడీ యొక్క కపట ప్రేమ, సైనికుల మీద మోడీ యొక్క కపట ప్రేమ నిన్నటితోని బయటపడిపోయింది. 1 ర్యాంక్ 1 పెన్షన్ అనే స్కీమ్ను మోడీ ఎంతగా వాడుకున్నారంటే, సైనికులు మన దగ్గర తక్కువ సంగప్ప గారు, నార్త్ స్టేట్స్లో చాలా, హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఇప్పుడు రేపు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, పంజాబ్ కానీ, ఈ రాష్ట్రాల నుంచి చాలా పెద్ద
ఎత్తున సైనికులు అక్కడ ఇంటికి ఒక ఉద్యోగం సైనికుల్లో ఉంటారు. వాళ్ళను మెస్మరైజ్ చేయడం, వాళ్ళని మభ్య పెట్టడానికి 1 ర్యాంక్ 1 పెన్షన్ అనే స్కీమ్ని పదే 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 ప్రస్తావిస్తూ వాళ్ళ మనసును గెలుచుకొని ఓటు దండుకొని ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత 2.5 సంవత్సరాలైనా కూడా ఆ పథకాన్ని అమలు చేయకపోవడం వెనకాల మోడీ యొక్క ఈ దిగజారిన రాజకీయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అడుగుతున్నారు, చాలా రోజుల నుంచి నానుతున్నటువంటి సమస్య ఎన్నికల ప్రచారంలో ఉంది, బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. 2014 దీపావళి రోజున సియాచిన్ లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు మోడీ గారు. ఆ రోజు కరాఖండిగా చెప్పిండు 2-3 నెలల్లో మీకు శుభవార్త ఉంటుంది, 1 ర్యాంక్ 1 పెన్షన్, ఒకే హోదాలో ఉన్న వాళ్ళకి ఒకే రకమైన పెన్షన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతున్నామని. తర్వాత 2015 మే 31 రోజు మన్ కీ బాత్ లో కూడా చెప్పిండ్రు మీరు కొంత ఆలస్యమైనా మీరు ప్రిపేర్డ్గా ఉండాలని. దాంతో కలత చెందిన సైనికులు ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేసిండ్రు. దాని తర్వాత అనేక రకాల పలు దఫాలుగా రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చిండ్రు. మీరు ఇవన్నీ మీ నోటీస్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా సాధించకపోలేక వాళ్ళ మనోధైర్యం, దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడినటువంటి సైనికుల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీసే స్థాయిలో మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అయితే ఇచ్చింది. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం అన్నారు. ఈ రోజు మోడీ బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం మోడీ కొరకు, మోడీ చేత, మోడీ యొక్క ప్రభుత్వం లాగానే నడుస్తుంది. ప్రతిపక్షాలను కనీసం హాస్పిటల్ గేట్ దాటనీయకుండా పరామర్శించేదానికి అవకాశం లేకుండా చేసిన దుర్మార్గమైన పాలనలో ఈ దేశం నడుస్తా ఉంది. ఈ మోడీ మార్కు ప్రజాస్వామ్యాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. పెన్షన్ గురించి ఒక మాజీ సైనికుడు చనిపోవడం దురదృష్టకరం, బాధాకరం. దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తాం మాట్లాడుకుంటే. ఒక సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు 2 రోజులు హాలిడేలు వారానికి, అదే 9 గంటల నుంచి 5 గంటల దాకా సమయం పనిచేయాల్సి ఉంటుంది. కానీ సైనికులకు ఆ విధంగా కాదు సార్. 24 గంటలు 365 రోజులు బార్డర్లో ఉండాలి. దాదాపుగా 365 రోజులు కొంత హాలిడేస్ ఉంటాయి తప్ప మిగతా రోజులు అంత కష్టపడి ఈ దేశానికి రక్షణ ఇచ్చేటువంటి సైన్యం ఒకవేళ నిజంగా ఆ పెన్షన్ విషయంలో చనిపోయి ఉంటే చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే చెప్పినట్టుగా అమలు చేస్తూ ఉన్నాము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు చెప్పిన విషయాలు, బ్లాక్ మనీ విషయంలో కానీ ఇతర ఏ అయితే విషయాలు మేనిఫెస్టోలో చెప్పారో ఆ విషయాలంటే అమలుకు తీసుకురావాలా. లేకపోతే ప్రజలు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో వరుసపెట్టి విజయాలు ఇస్తూ ఉంటే ఆ కేంద్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నిట్లలో కూడా వరుసపెట్టి ఓడిపోయే సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి దేశంలో అత్యంత ప్రియారిటీ ఈ దేశానికి రక్షణ ఇచ్చేటువంటి, మీకు మాకు రక్షణ ఇచ్చేటువంటి సైనికులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. వారు ప్రకటించిన విధంగా 1 ర్యాంక్ 1 పెన్షన్ కూడా ఇవ్వాల్సిందే, సరిగా అమలు చేయాలి. ఇక్కడ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఇక్కడ నేను మహేష్ గారి ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలుగుతాను. మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. అయితే మహేష్ గారి ఇబ్బంది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రైతుల విషయంలో మాట్లాడతారు. నవధాన్యాలు ముందట పెడితే రాగులు, సజ్జలు ఏవి, గోధుమలు ఏవి, లేకపోతే బియ్యం ఏవి, పప్పు, మినపప్పు ఏది, పెసరపప్పు ఏది కూడా తెలియదు రాహుల్ గాంధీ. సైనికుల గురించి మాట్లాడాలంటే మిలిటరీలో పనిచేసి ఉండాలా? మీరు చెప్పే ఉద్దేశం ఏంటి? రైతుల గురించి మాట్లాడాలంటే వ్యవసాయం చేయాలి, సైనికుల గురించి మాట్లాడాలంటే ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినోడే మాట్లాడాలా? మీరు మాట్లాడే వాక్ స్వేచ్ఛని హరించేటట్టుగా మీ వాదన ఉంది. మోడీ ఉంటది. మీరు చెప్పమంటే రాహుల్ గాంధీ మీద మాట్లాడితే మొదలు పెట్టినాము వినడానికి ఒప్పుకుండాలా? మీరు మాట్లాడినంతసేపు మహేష్ గారు అంగీకరించేది ఏంటంటే తెలియకుండా మాట్లాడడానికి లేదా, తెలియకపోయినా రైతు కష్టాలు తెలియకూడదని లేదు కదా లక్ష్మణ్ గారు. అట్లా కాదు, మీరు కూడా రాగులు సజ్జలు తెలియదంటే రాగులు సజ్జలు తెలియకపోవచ్చు, కానీ రైతు కష్టం లేదా? నవధాన్యాలు ఏంటియో తెలియదు, అవే తెలివయి అవి పండించే విధానం ఎక్కడ తెలుసు, దాంట్లో లొసుకులు ఎక్కడ తెలుసు, మాట్లాడతారు, ర్యాలీలు తీస్తాడు. ఒకటి. రెండో విషయం, వారి సైనికుడి గురించి చెప్పాను. వాళ్ళు ఎంత ఇచ్చారండి? 1 ర్యాంక్ 1 పెన్షన్ వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. 10,000 కోట్లు 1 ర్యాంక్ 1 పెన్షన్ కోసం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి సైనికుడు కూడా దాని ప్రయోజనం జాబితాలో ఉన్నాడు. ఎస్బీఐలో ఉన్నటువంటి దొరికినటువంటి పొరపాటు వల్ల అది ఆయనకు చేరలేదు. ఆ విషయాన్ని మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ వర్గాలు తెలియజేసినాయి. అయితే ఒక విషయం ఇక్కడ అడుగుతా ఉన్నాను. ఇవాళ యాదకొచ్చారా అండి దేశ సైనికులు?
తలలు నరికినాడు జ్ఞాపకం రాలేదు, తలలు తీసినాడు జ్ఞాపకం రాలేదు. కాశ్మీర్లో మారణ హోమం జరుగుతుంటే కనీసం ఒక్కరోజు కూడా అక్కడికి పోయినటువంటి దాఖలా లేదు. ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంటే కనీసం ఒక్క రోజు అక్కడికి పోయినటువంటి దాఖలా లేదు. మోడీ రాహుల్ గాంధీ వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కనాడు కూడా పోలేదు. రాజకీయం చేయదందుకు లేనటువంటి అంశాన్ని రాజకీయం చేయదందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాగలుగుతాడు రాహుల్ గాంధీ పోరాటంలో వీర మరణం పొందినటువంటి వీర జవాన్లకు సంబంధించినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి ఇవాళ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ నిన్న పరామర్శించేందుకు పోయారు అని చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు మోడీ గారి ప్రజాస్వామ్య విధానం గురించి మాట్లాడే హక్కు ఎమర్జెన్సీ విధించినటువంటి వీళ్ళకు ఉన్నదా? కేంద్ర కేబినెట్ ప్రజలు ఎన్నుకున్నటువంటి కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ నిర్ణయాన్ని ఇట్లా చింపేసినటువంటి రాహుల్ గాంధీకి ఉందా? కరెక్ట్, మీరు మంచి పాయింట్ చెప్పిండ్రు. మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఒక పాలసీ మీద కేంద్రం మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు బాహాటంగా విమర్శించి దీనిలో నేను మార్పు కోరుకుంటున్నానని చింపి పడేసిండు ప్రజల్ని. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ గురించి మీరు మాట్లాడాలా? నేనేమంటున్నా, ప్రభుత్వ విధానాన్ని బాహాటంగా తప్పుపట్టిన స్వేచ్ఛ కేబినెట్ మంత్రి ఏమైనా విలువ ఉందా? కేబినెట్ మినిస్టర్ విలువ ఉందా? మోడీ తీసుకునే నియంతృత్వ నిర్ణయాలను ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజు బీజేపీలో? ఒక్కరుండే అద్వానీ చరిత్ర మీది. ఎవరు మోడీ ప్రధాని క్యాండిడేట్ అయ్యిండు, అద్వానీ కదా అందరి మద్దతు ఇచ్చింది. మీరు మీడియాని మేనేజ్ చేసి, మీరు అందరిని మేనేజ్ చేసి, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేసి మోడీని ఆయన గుజరాత్ లో అవినీతిగా వైబ్రెంట్ గుజరాత్ పేరుతో సంపాదించిన 20,000 కోట్ల అవినీతి సొమ్మును మొత్తం దేశవ్యాప్తంగా పంచి ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. నేను ఐ స్టిక్ బై మై వర్డ్. నేను చెప్పింది మాట కాదు, కాగ్ రిపోర్ట్ చెప్పిన మాటని మీరు ఇక్కడ కోట్ చేస్తున్నా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మోడీ పార్క్ మీరు ఎప్పుడన్నా బీజేపీ నాయకులు పరామర్శించడానికి అక్కడెక్కడో పాకిస్తాన్ లో జరిగితే పాకిస్తాన్ ఎంబసీ ముందు ధర్నా చేసేవాళ్ళు. మేము అట్లా చేస్తున్నామా? కవింపు చర్యలకు దిగుతున్నామా? కాంగ్రెస్ కార్యకర్తలు పాక్ ఎంబసీ ముందు ధర్నాలు మీరు తప్పు. ఎవరు మోకరిల్లిండు? ఈ దేశ ప్రోటోకాల్ గౌరవాన్ని భంగం కలిగించి దాన్ని బ్రేక్ త్రో దాన్ని దిగజార్చిపోయి ఆయన షరీఫ్ దగ్గర ప్రణామం చేసింది మీ నాయకుడు మోడీ. ఈ దేశ ప్రజలకి ఇప్పటికీ కూడా దాని విషయంలో సమాధానం చెప్పలే. ఆ రోజు ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు పోవాల్సి వచ్చింది, ఇవన్నీ. ఒక్క నిమిషం జీవన్ అన్న. రెండోది వీర జవాన్ ఆత్మహత్యకి చెప్తాను సంగప్ప గారు. నిన్న వీర జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడు మాట్లాడతాడు, ఆ వీర జవాన్ యొక్క మానసిక స్థితిని మేము ఇంకా స్టడీ చేయాల్సిన, అంటే ఆయన మానసికంగా ఆ మనస్థితిని కోల్పోయింది అనేటట్టు బీజేపీ నాయకుడు కేంద్ర నాయకుడు మాట్లాడిన మాట నిన్న. వీళ్ళ మానసిక స్థితి ముందు వాళ్ళ మానసిక దేశాని కోసం ప్రాణాన్ని తెగించేంత దేశభక్తి ఉన్నటువంటి ఒక జవాన్ చనిపోతే ఆయన మానసిక స్థితి బాగలేదు అన్నట్టుగా బీజేపీ నాయకుడు మాట్లాడితే అసలు వీళ్ళ దేశభక్తి వీళ్ళ మానసిక స్థితి చెప్పండి. వాళ్ళు ఏమి 1 ర్యాంక్ 1 పెన్షన్ కింద మేము 10,000 కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వం వీర సైనికులకు ఆ ప్రయోజనం వారు వచ్చారు. జీవన్ రెడ్డి గారు సార్, ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందండి? జనరల్గా 1 ర్యాంక్ 1 పెన్షన్ కింద ఒక మాజీ ఉద్యోగి చనిపోతే దానికి ఇతర కారణాల వల్ల చనిపోయిండు, బ్యాంక్ కారణం ఏదన్నా కావచ్చు, మానసిక స్థితి కూడా బాగా చెప్తాను. మనం ఏమంటాం, మానసిక స్థితి బాగాలేదని బ్యాంకులని చెప్పడం సరికాదు, సబబు కాదు. ఈ రాష్ట్రంలో ఇదే బీజేపీ నాయకులు మేము 39 లక్షల పింఛన్లు ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తారు, దాని మీద మాట్లాడతారు, దాని మీద దుమారాలు పెడతారు. చాలా సార్లు చెప్పారు సార్, పింఛన్లు సరైన పద్ధతిలో పింఛన్లు లేవన్నారు. ఎన్ని విమర్శలు చేశారు సార్? 1 ర్యాంక్ 1 పెన్షన్ కింద మాట్లాడితే మీరు రెండు మాట్లాడలేదు సార్.
చేసే కేంద్రం పెన్షన్ల వాటా ఇస్తున్న విషయం లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం ఉండండి. ఇయ్యాలి. కేంద్రం పెన్షన్ల వాటా ఇస్తుంది. ప్రతి మీరు దాంట్లో ఇస్తుంటే వాటా కేంద్రం ఆ మాట ఇస్తుంది. కోసం వాళ్ళు 1000 ఇస్తున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు? మీరు ఇచ్చే చాలా తక్కువ. 279 279 ఎక్కడ 1000 కూడా. సార్, మాట మాట్లాడితే మా లక్ష్మీనారాయణ గారు కేంద్రం ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అండి సంగప్ప గారు. ఓకే, లక్ష్మీనారాయణ గారు, మాజీ సైనికుల ఆత్మహత్య గురించి పెన్షన్ అదే మాట్లాడుతున్నాం. మీరు కేంద్రం ఏమి ఇచ్చింది? మీరు ఇష్యూ డైవర్ట్ చేయకండి. ఒక ఇష్యూ డైవర్ట్ చేసుకోండి. దేశం కోసం తన ప్రాణాన్ని సైతం సైనికులు లెక్క చేయకుండా 24 గంటలు 365 రోజులు మన అందరి కోసం పారా కాస్తూ ఈ దేశాన్ని రక్షించే వ్యక్తులు, ఈ దేశం కోసం పనిచేసిన వ్యక్తులు ఒక పెన్షన్ గురించి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని మాట్లాడినా? కేంద్రంలో లక్ష్మణ్ గారు, పరిపాలన మీరు రాష్ట్రంలో ఉండేందుకు కొద్దిసేపు. సార్? కేంద్రంలో మోడీ గారి పరిపాలన ఉండేందుకు సార్ మీరు ఈ విధమైనటువంటి ఆయన చెప్పండి. లక్ష్మీనారాయణ గారు దాంట్లో మీరు మాట్లాడితే లక్ష్మీనారాయణ గారు బ్యాంకు గురించి, మహేష్ గారు బ్యాంకు లోపాలు అంటారు. చెప్పండి. మానసిక స్థితి బాగాలేదు. నిజంగా చెప్పాలంటే బీజేపీ వల్ల మానసిక స్థితి బాగాలేదు సార్, మీరు ఆగండి. ఈ దేశంలో. ఇవాళ సైనికులు అంటే మోడీ గారు ఇవాళ వారి వేతనాలు పెంచడం జరిగింది. వారికి సంబంధించినటువంటి 1 ర్యాంక్ 1 పెన్షన్కి సంబంధించి 10,000 కోట్లు ఖజానా మీద ఇదైనా కూడా ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ఆయుధాల విషయంలో కమిషన్లు తీసుకొని ఆయుధాలు ఉన్నటువంటి విధానానికి మంగళం పాడినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ఏదైతే సియాచిన్లో 40,000 అడుగుల ఎత్తున రక్తం గడ్డగట్టేటువంటి చలిలో మరి 40 డిగ్రీలు -40 డిగ్రీల సెంటిగ్రేడ్ చలిలో విధి నిర్వహణ రాహుల్ గాంధీ గారు ఈ మొన్నటి దీపావళి సంగప్ప గారు ప్రజలకు కూడా తెలవాలి. దీపావళి ముందు రాహుల్ గాంధీ గారు ఒక లేఖ రాసిండ్రు ప్రధాని గారికి ఇవాళ అమలు చేయమని చెప్పి ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అమలు చేయమని మొన్న దీపావళి ముందు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజకీయం చేయడానికి రాజకీయాలు మీరు చేస్తున్నారు రాజకీయం. ఎందుకు అరెస్ట్ చేయాలి? జీవన్ రెడ్డి గారు, మహేష్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఏప్రిల్ చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.